ఫేక్ ఆడియన్స్ వినడానికే కొత్తగా ఉంది కదా. మన దగ్గర ఇది ఇంకా ప్రొఫెషన్ స్థాయికి ఎదగలేదు. కానీ చైనాలో ఫేక్ ఆడియన్స్ అనేది ఓ ఉద్యోగంలా మారిపోయింది. అందుకే అక్కడ వారిని ప్రొఫెషనల్ ఆడియన్స్ అని పిలుస్తుంటారు. వీరు చేసే పని రియాలిటీ షోలలో మామూలు ప్రేక్షకుల మాదిరిగా కలిసిపోయి తమదైన ప్రత్యేకత, హావభావాలు, నవ్వులు, ఏడుపులు, అరవడం లాంటివి చేసి షోకి మరింత ఉత్సాహాన్ని తేవడమే. ఈ ఫేక్ ఆడియన్స్ ఒక్కో షోలో పాల్గొనడం ద్వారా అత్యధికంగా 120 నుండి 160 US$ వేతనంగా పొందుతున్నారట. ఓంకారంలో మన ఇండియాలో ఒక ఆశ్రమాన్ని 1993లో విశ్వగురు పరమహంస మహేశ్వరానంద నెలకొల్పారు. ఈ ఆశ్రమం రాజస్థాన్లోని పాలి జిల్లా జాదన్లో ఉంది. బాల్ పాయింట్ పెన్లను 1843లో మొదటిసారిగా అమెరికా వైమానిక దళం కోసం ఉత్పత్తి చేశారు. ఒక్క బాల్ పాయింట్ పెన్ రిఫిలింగ్తో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల గీత గీయవచ్చట. అమెరికా స్వాతంత్ర్యం పొంది 241 సంవత్సరాలు పూర్తయింది. ఇండియన్స్ తమ పిల్లల చదువు కోసం సగటున 12.22 లక్షల ఖర్చు పెడుతుందట. కృష్ణానది కుడిగట్టున ఉన్న కొల్లూరు ప్రాంతం మొదటి డైమండ్ సెంటర్. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు వజ్రాల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆడమగ, పిల్ల పెద్ద అనే తేడా లేకుండా దాదాపు 60,000 మంది ఇక్కడ జరిగిన వజ్రాల తవ్వకాల్లో పాల్గొన్నారట. నిండు చంద్రుణ్ణి పలు ప్రాంతాల్లో ఏమని పిలుస్తారంటే గురు పౌర్ణమి, హే మూన్, మీడ్ మూన్, రైప్కార్న్ మూన్, బక్ మూన్, థండర్ మూన్ అనే పేర్లున్నాయి. సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ షెరాకి నెలకి 15 లక్షల జీతం ఇస్తున్నాడట. అంటే ఇంకా బోనస్లతో కలిపి మొత్తం సంవత్సరానికి 2 కోట్లకు పైనే అన్నమాట. మన సౌర కుటుంబం అంటే గెలాక్సీలో సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలతో పాటు అనేక ఆస్ట్రాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి 1 మీటర్ నుంచి కొన్ని కిలోమీటర్ల వ్యాసం కూడా ఉంటాయి. ఈ గ్రహ శకలాలు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఒక్కోసారి భూమికి అతి సమీపం నుంచి వెళ్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మన భూమిని లేదా ఇతర గ్రహాలను కూడా ఢీకొంటాయి. ఆవుకు పైపళ్ళుండవు. ఇండియాలో ఇప్పటి వరకు 1876 నుంచి 78 వరకు జరిగిన అతిపెద్ద ప్రకృతి విపత్తు ద గ్రేట్ ఫామన్ మైన్. మద్రాస్, మైసూర్, హైదరాబాద్ మరియు ముంబైలలో మొత్తం కలిపి 3,25,00,000 మంది చనిపోయారు. ప్రపంచం మొత్తంలో దాదాపు 55 కోట్ల ప్రజలు చనిపోయారు. ఫ్రెంచ్ ఫ్రైస్ మొదట బెల్జియం నుంచి వచ్చాయి. ఒక సంవత్సరానికి 3,15,36,000 సెకన్లుంటాయి. ఏనుగు దాని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి వాటి చెవులను ఉపయోగించుకుంటుంది. కోకోకోలా 1961లో దాని 3వ ఉత్పత్తిగా స్ప్రైట్ను ప్రారంభించింది. ఏసియాలోని అతిపెద్ద చర్చ్ మెదక్ చర్చ్. దీన్ని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే సుమారుగా 1914లో చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించారు. ఉదయం నిద్రలేచిన తర్వాత కాఫీ టీలకు బదులు యాపిల్ తింటే నిద్రమత్తు త్వరగా వదులుతుందట. ఇండియాలో మొట్టమొదటి HIV వైరస్ ని 1985లో మహిళా శాస్త్రవేత్త అయిన సెల్లప్పన్ నిర్మల విద్యార్థిగా ఉండగానే కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 127 సెల్ఫీ మరణాలు జరిగాయి. అందులో 76 ఇండియాలోనే జరిగాయట. ఇండోనేషియాలో టాంగ్డా వర్గానికి చెందిన ప్రజల వివాహ వేడుక ఎవరు కనీవినని రీతిలో ఉంటుంది. ఇక్కడ పెళ్లైన తర్వాత కొత్త జంటకు 3 రోజుల వరకు టాయిలెట్కు వెళ్లేందుకు పెద్దల అనుమతి ఇవ్వరు. వినడానికి ఇది వింతగా ఉన్నప్పటికీ ఇక్కడి పెద్దలు ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. పెళ్లైన తర్వాత 3 రోజులలోగా కొత్త జంట టాయిలెట్కు వెళ్తే అది వారి అదృష్టాన్ని దెబ్బతీస్తుందని వారు నమ్ముతారు. ఇలా చేస్తే వారి వివాహ బంధం కలకాలం నిలవదని, మధ్యలోనే ఎవరో ఒకరు మరణిస్తారని వారంటారు. 3 రోజుల తర్వాత స్నానం చేసి తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు.